హలో నమస్తే, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను. ఐఎమ్ బ్యాక్ అగైన్ విత్ అనదర్ వ్లాగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు, హ్యాపీ పొంగల్. సో ఇవాళ నేను అమెరికాలో సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నానో చూద్దామా మరి. ఫైనలీ కుకింగ్ అయితే స్టార్ట్ చేసేసాను. అండ్ నేను ఈ కుకింగ్ షూట్స్ కూడా కొంచెం సినిమాటిక్గా షూట్ చేద్దామని ట్రై చేస్తున్నాను అనమాట. చూద్దాం ఎంత సినిమాటిక్గా వస్తాయో. ఇవాళ స్పెషల్స్ వచ్చేసి పొంగల్, పులిహోర, దద్దోజనం అండ్ పునుగులు. సో మేమైతే పునుగులు అంటాము, మరి మీ స్టేట్ అండ్ మీ సిటీలో ఏమంటారో నాకు కామెంట్స్లో చెప్పండి. సో ఫస్ట్ అయితే నేను పొంగల్ పెడుతున్నాను అనమాట. అసలు మనకి సంక్రాంతి అంటేనే పొంగల్ కదా, సో అందుకని చెప్పి ఫస్ట్ నేను పాలు వేడి చేస్తున్నాను. సో ఇది కూడా కొంచెం సినిమాటిక్గా స్లో మోషన్లో షూట్ చేశాను, చూడడానికి బాగుంటుంది కదా అని. అండ్ నెక్స్ట్ ఫస్ట్ మనం ఎప్పుడైనా సరే పాలు పొంగించిన తర్వాతే పొంగల్ పెట్టుకుంటాం కదా. సో ఇవాళ అన్ఫార్చునేట్లీ నిజంగానే పాలు పొంగిపోయినాయి అనమాట. నేను వీడియో పట్టుకొని షూట్ చేస్తున్నాను అవి పొంగుతున్నాయి అని. సరే అని చెప్పి ఎటు పొంగుతున్నాయి కదా అని చెప్పి వీడియో కూడా షూట్ చేసేసాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడు రైస్ యాడ్ చేస్తున్నాను అనమాట. సో ఇదైతే నేను ఎక్కువ స్వీట్గా చేయట్లేదు, బికాజ్ ఐ డోంట్ లైక్ మచ్ స్వీట్నెస్. సో అందుకని కొంచెం మైల్డ్గా చేసుకుంటున్నాను. చెప్పాను కదా పునుగులు వేస్తున్నానని, అందుకని చెప్పి ఆనియన్స్ అండ్ చిల్లీస్ కట్ చేస్తున్నాను. సో యూజువల్లీ నేను కట్ చేయను అనమాట ఆనియన్స్. మా ఇంట్లో నాకు ఆనియన్స్ కట్ చేయడం అంత నచ్చదు. ఫ్రెండ్స్ కట్ చేసిస్తారు, బట్ ఇవాళ ఫ్రెండ్స్ వేరే వర్క్లో బిజీగా ఉంటున్నారు, అందుకని ఇవాళ ఆనియన్స్ కూడా నేనే కట్ చేస్తున్నాను. ఆఫ్టర్ లాంగ్ టైం కట్ చేస్తున్నా కానీ బాగానే కట్ చేశాను అనిపించింది. చూసారు కదా, చిన్న చిన్నవి కట్ చేసుకున్నాను అండ్ ఫాస్ట్గానే కట్ చేశాను. నెక్స్ట్ లెట్స్ కట్ చిల్లీస్. సో కొంచెం చిల్లీస్ ఎక్కువ వేస్తున్నాను బికాజ్ ఐ నీడ్ ఇట్ టు బి స్పైసీ. సో మీలో ఎంతమంది స్పైసీ ఫుడ్ తింటారు? నాకైతే కొంచెం స్పైసీ ఉండాలి, లేదు అంటే అసలు ఆ రోజు ఫుడ్ వెళ్ళదన్నమాట. కట్ చేసిన ఆనియన్స్, చిల్లీస్ ఇవన్నీ కలిపి నేను దోశ పిండిలోకి వేస్తున్నాను. సో దోశ పిండినే కొంచెం గట్టిగా మిక్స్ చేసుకుంటే మనం వాటితోనే పునుగుల్లాగా వేసుకోవచ్చు. సో యాక్చువల్లీ మా నాయనమ్మ అయితే పునుగులు బాగా చేస్తారనమాట. దీంట్లో పెరుగు మిక్స్ చేసి పుల్లగా ఉంటుంది, పుల్ల సంథింగ్ నేమ్ ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ. సో అలా చేస్తారనమాట, చాలా సాఫ్ట్గా అండ్ టేస్టీగా ఉంటాయి. సో తర్వాత యాక్చువల్లీ నేను పునుగులు వేస్తుంటే ఇవాళ ఏంటో రౌండ్గానే రావట్లేదు, అన్నీ డిఫరెంట్ షేప్స్లో వచ్చాయి. అసలు మనకి జామెట్రీలో ఉన్న షేప్లన్నీ నా పునుగుల్లోనే ఉన్నాయి ఇవాళ, అదేంటో అర్థం కాలేదు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా కష్టపడ్డాను రౌండ్గా వేయడానికి, అస్సలు రాలేదు రౌండ్గా. బట్ ఓకే, లాస్ట్కి వెళ్ళిపోయే కొద్దికి ఇంకా లాస్ట్ వాయి ఇది అనుకున్నప్పుడు కొంచెం రౌండ్గా వచ్చినాయి. యూజువల్గా అసలు నాకు చపాతీలు కానీ పూరీలు కానీ ఇలాంటివన్నీ రౌండ్గా వస్తాయి, వెంటో ఇవాళ అసలు రౌండ్గానే కుదరలేదు. నెక్స్ట్ పులిహోర. సో ఇవాళ అయితే నేను చింతపండు పులిహోర చేస్తున్నాను. యాక్చువల్లీ థాట్ ఆఫ్ డూయింగ్ నిమ్మకాయ పులిహోర, బట్ లెమన్ సఫిషియెంట్గా లేవన్నమాట. మళ్ళీ పులుపు సరిపోతుందో లేదో అటు ఇటు కాకుండా ఎందుకులే అని చెప్పి ఇలా చింతపండు పులిహోర చేసేస్తున్నాను. విత్ కుకింగ్. సో అందుకని చెప్పి నేను బట్టలు సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఐ హ్యావ్ సో మెనీ న్యూ డ్రెస్సెస్. యాక్చువల్లీ మొన్న ఇండియా నుంచి కొరియర్ వచ్చింది అనమాట. సో యాక్చువల్లీ ఆ కొరియర్ కూడా నేను ఒక వ్లాగ్ లాగా షూట్ చేద్దాము అని చెప్పి చూశాను. యాక్చువల్లీ షూట్ కూడా చేశాను, ఆల్మోస్ట్ 45 minutes వచ్చింది వ్లాగ్.
అన్ఫార్చునేట్లీ ఆ వీడియో అంతా క్రష్ అయిపోయింది, సో దట్ నేను మీకు ఆ వ్లాగ్ చూపించలేకపోయాను. అదర్వైజ్ ఇట్ వుడ్ బి సో ఇంట్రెస్టింగ్. ఐ బాట్ సో మెనీ డ్రెస్సెస్. సో ఆ డ్రెస్సెస్లో నుంచి ఒక డ్రెస్ చూస్ చేసుకుంటున్నాను. సో ఇంకా ఈ బ్యాగ్లో మీకు తెలిసే ఉంటుంది, ప్రతి ఫెస్టివల్ వచ్చినా నేను ఈ బ్యాగ్ ఒకటి ముందుకేసుకొని కూర్చుంటాను అనమాట. ఐ హ్యావ్ సో మెనీ న్యూ డ్రెస్సెస్ అని. సో ఇవాళ అయితే 2 డ్రెస్సెస్కి కన్ఫ్యూజన్ వచ్చింది. అదర్ ఐ హ్యావ్ టు గో విత్ పలాజో, లేదు అంటే ఒక మ్యాక్సీ డ్రెస్ వేసుకోవాలా అని, బికాస్ దోస్ బోత్ ఆర్ న్యూ. అదే చూస్తున్నాను, డిస్కషన్ చేస్తున్నాను అనమాట మా ఫ్రెండ్స్తో ఏం వేసుకుందాము అని. ఫైనలీ ఐ ఎండెడ్ అప్ వేరింగ్ ఏ పలాజో, ఎందుకంటే బయటకు ఎక్కడికి వెళ్ళలేదు కదా, ఎందుకు అంత పెద్ద మ్యాక్సీ డ్రెస్ అని. సో ఐ టోల్ యూ రైట్, ఇదే ఆ మ్యాక్సీ డ్రెస్. యాక్చువల్లీ దీని బిహైండ్ స్టోరీ ఏంటి అంటే, నేను లాస్ట్ టైం ఇండియా వచ్చినప్పుడు కుట్టించుకున్నాను ఈ మ్యాక్సీ డ్రెస్. బేసికలీ దిస్ ఈజ్ మై మామ్స్ శారీ. సో శారీని మనం మ్యాక్సీ డ్రెస్సెస్గా వేసుకుంటున్నారు కదా ఇప్పుడు. సో అలా నేను స్టిచ్ చేయించుకున్నాను, బట్ నేను ఆల్మోస్ట్ ఇండియా వచ్చి కూడా 1 year అవుతుంది. సో ఫైనలీ నేను చెప్పిన డ్రెస్ ఇదే. దిస్ ఈస్ ద పలాజో. యాక్చువల్లీ ఐ బాట్ ఇట్ ఇన్ బెంగళూరు. సో ఇండియా వచ్చినప్పుడే పర్చేస్ చేశాను ఇది కూడా. బేసికలీ ఐ వెంట్ టు మీట్ మై ఫ్రెండ్ ఇన్ బెంగళూరు. సో వాళ్ళ ఇంటి దగ్గర ఒక స్టోర్ ఉంటే ఐ వెంట్ అండ్ పర్చేస్డ్ ఇట్. And next I am pairing my dress with these accessories. So these are the earrings I got from Target. And next వచ్చేసి one rose gold bracelet. అండ్ నౌ లెట్స్ గెట్ రెడీ. సో ప్రీవియస్ బ్లాగ్లో నన్ను కొంతమంది అడిగారండి మీ డైలీ మేకప్ రొటీన్ చూపించండి అని. సో ఐ జస్ట్ వాంట్ టు గ్లిమ్స్ ఇట్ అప్. సో డీటెయిల్డ్గా ఏం చూపించట్లేదు. సో బేసిక్ వచ్చేసి మాయిశ్చరైజర్. ఐఎమ్ యూసింగ్ సెటాఫిల్ డైలీ మాయిశ్చరైజర్. నేను మాయిశ్చరైజర్ చూస్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూస్ చేసుకుంటాను, బికాజ్ ఐ హ్యావ్ అన్ యాక్ని ప్రోన్ స్కిన్. సో మేక్ ష్యూర్ మీరు కూడా మీ స్కిన్ టోన్కి నీట్గా సెట్ అయ్యే మాయిశ్చరైజర్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ విత్ కన్సీలర్. సో మనకి కన్సీలర్ ఎందుకు అంటే బ్లాక్ సర్కిల్స్ ఉన్నా, లేదు అంటే యాక్ని మార్క్స్ ఉన్నా కానీ మనకి ఇది బాగా హెల్ప్ అవుతుంది. సో ఐఎమ్ గోయింగ్ విత్ దిస్ మెబ్లిన్ కన్సీలర్. ఐ గెస్ నాకు బ్రాండ్ నేమ్ ఎగ్జాక్ట్గా గుర్తులేదు, బట్ కింద డిస్క్రిప్షన్లో లింక్ చేస్తాను, ప్రోడక్ట్స్ చూడండి. ఐఎమ్ బ్రషింగ్ ఇట్ అప్ విత్ మై స్పంజ్. యూజువల్గా బేసికలీ బిఫోర్ అయితే నేను బ్రషెస్ యూజ్ చేసేదాన్ని, బట్ బ్రష్ వల్ల నాకు అంత పర్ఫెక్ట్ రిజల్ట్స్ కనిపించలేదు అనమాట. So that is why I am blending it up with a sponge. Next it's time for foundation. నేను ఇప్పుడైతే మెబ్లిన్ సూపర్ స్టే 24 hours ఫౌండేషన్ యూజ్ చేస్తున్నాను. నాకు బేసికలీ నా షేడ్ గుర్తులేదు, ఇట్స్ మేబీ మీడియం బీజ్ అనుకుంటాను. ఇఫ్ యూ వాంట్ ద ప్రోడక్ట్స్ లింక్ ఖచ్చితంగా నేను కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, చెక్ చేయండి. సో ప్రోడక్ట్ కూడా మనం ఎక్కువ యూజ్ చేయవసరం లేదు, జస్ట్ 1 పంప్. ఆ 1 పంపే మనకి ఫేస్కి ఎక్కువ అయిపోతుంది అనమాట. సో ఓన్లీ 1 small pump would be enough. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ విత్ పౌడర్. సో పౌడర్ ఈజ్ ద బేసిక్ థింగ్ ఫర్ ఫేస్, ఎందుకంటే మనం ఫౌండేషన్ వేసుకున్న తర్వాత మన ఫేస్ సెట్ అయిందా లేదా అని మనం పౌడర్తోనే సెట్ చేసుకోవాలి. లేదు అంటే కనుక మనకి కేకీ ఫినిష్ వస్తుంది. అలా అని చెప్పి పౌడర్ వేసుకుంటున్నాం కదా అని ఎక్కువ వేసుకోకూడదు, జస్ట్ బిట్ ఆఫ్ పౌడర్ సరిపోతుంది అనమాట. సో యాక్చువల్లీ మనం మేకప్ వేసుకోవాలా లేదా, ఎవరైనా మేకప్ వేసుకున్నారా లేదా అనేది ఇట్స్ ఆల్ యువర్ పర్సనల్ చాయిస్. వీ కాంట్ జడ్జ్ ఎనీ వన్, రైట్? సో నచ్చితే వేసుకుంటారు, నచ్చకపోతే వేసుకోరు. ఇన్ కేస్ మీ దగ్గర ఉంటే మీరు వేసుకోండి, నా దగ్గర ఉంది కాబట్టి నేను వేసుకుంటున్నాను. దెర్ ఈజ్ నో నీడ్ అండ్ నో నెసెసిటీ టు జడ్జ్ ఎనీ వన్. అదో వాళ్ళు మేకప్ వేసుకున్నారు, ఇదిగో వీళ్ళు మేకప్ వేసుకోలేదు అని, దెర్ ఈస్ నథింగ్ లైక్ దాట్. సో నెక్స్ట్ నేనైతే బ్రోస్ ఫిల్ చేసేసుకుంటున్నాను. బేసికలీ బ్రో ఫిల్ చేసిన తర్వాత మనకి లుక్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. నేను ఈ మధ్యనే బ్రోస్ ఫిల్ చేసుకోవడం నేర్చుకున్నాను. ప్రీవియస్గా అయితే అసలు నేను బ్రోస్ ఫిల్ చేసుకునేదానే కాదనమాట. అండ్ దెన్ నెక్స్ట్ ఇట్స్ టైమ్ ఫర్ ఐ షాడోస్. సో ఇవాళ ఫెస్టివ్ కాబట్టి ఐ జస్ట్ వాంట్ టు ట్రై సమ్ డిఫరెంట్ కలర్స్. ఎందుకంటే మనం అన్ని కలర్స్ ఉన్న ప్యాలెట్ కొనుక్కొని యూజ్ చేయకపోతే బాగోదు అని చెప్పి ట్రై చేస్తున్నాను. బేసికలీ ఓకే, నాకే నచ్చలేదన్నమాట. ఎందుకంటే ఇప్పుడు నేను వైట్ డ్రెస్ వేసుకుని ఉన్నాను కాబట్టి నా ఐస్కి అంత సెట్ అవ్వలేదు. బట్ ఒకసారి మనం డ్రెస్ వేసుకుంటే కరెక్ట్గా సెట్ అవుతుంది. అండ్ దెన్ లెట్స్ అప్లై మస్కారా. నేను ఎప్పుడైనా సరే మస్కరా వేసుకుంటే నాకు లైక్ ఐ లిడ్స్ కన్నా కానీ కింద ఎక్కువ అయిపోతూ ఉంటుంది అనమాట. సో కొంచెం జాగ్రత్తగా వేసుకుంటూ ఉంటాను. అండ్ టుడే ఐఎమ్ పేరింగ్ అప్ విత్ లారా మెర్సియర్ లిప్స్టిక్. సో ఇన్ ద షేడ్ వచ్చేసి చూడడానికి మనకి మజంతా లాగా ఉంటుంది. సో మనకి లిప్స్టిక్లో చూడడానికి అంత బాగోదు, బట్ వేసుకున్న తర్వాత మనకి లుక్ బాగుంటుంది.
అండ్ ఫైనలీ ఐటెక్స్ పల్లవి బిందీస్. సో ఈ నెంబర్ అయితే P8 అనమాట, బాగా గుర్తు నాకు. సో చూడొచ్చు, నేనైతే పూజ స్టార్ట్ చేసేసాను. అండ్ పూజ ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఫస్ట్ నేను బ్యాక్ డ్రాప్ సెట్ చేసేసుకున్నాను. సో యూ కెన్ సీ ఇట్ హియర్, కంప్లీట్గా మనకి ఫెస్టివ్ లుక్, దట్టు పొంగల్ సంక్రాంతి లుక్ వచ్చేసింది. బికాజ్ మనకి సంక్రాంతి అనగానే చెరుకుగడలు, లేదు అంటే కనుక మనకి పాలకుండలు ఇవన్నీ కదా ఫేమస్. సో అందుకని చెప్పి నేను బ్యాక్ ఒక షిమ్మర్ క్లాత్తో డెకరేట్ చేసుకొని పైన లీవ్స్ అండ్ ఫ్లవర్స్ పెట్టుకున్నాను. అండ్ నేనైతే వినాయకుడికి పూజ చేస్తున్నాను. ప్రీవియస్ వ్లాగ్లో కూడా చెప్పాను దట్ ఐ లైక్ టు ప్రే టు గణేష్ అని. అండ్ దెన్ గణేష్ బ్యాక్ సైడ్ చూస్తే కనుక మనకి పాలకుండ ఉంటుంది కదా, సో అలా డెకరేట్ చేసుకున్నాను. ఇది కూడా DIY చేశాను. పాలకుండ అంటే ఇది ఒరిజినల్ పాలకుండ కాదండి, జస్ట్ ఆర్టిఫిషియల్ DIY లుక్ కోసమే పెట్టాను. అండ్ ఆన్ ది అదర్ సైడ్స్ బోత్ నేను ఇలా చెరుకు గడలు ఉంటాయి కదా, లక్కీలీ మాకు యూఎస్లో చెరుకు గడ దొరికింది. ట్రస్ట్ మీ, ఒక్కొక్క చెరుకు గడ $6 అంట. ఐ వాజ్ లైక్ షాక్డ్. ఏంటి ఒక్క చెరుకు గడ $6 అనిపించింది. బికాజ్ మనకి ఎంత 150 రూపీస్ ఆర్ 200 రూపీస్ ఉంటుంది మ్యాక్స్ ఒక చెరుకు గడ, బట్ ఇక్కడ $6 అనగానే ఐ వాజ్ లైక్ షాక్డ్. సో దాన్నే కట్ చేసి మనకి పైన చెట్టుకి లీవ్స్ లాగా ఉంటుంది కదా చెరుకు గడకి, ఆ లీవ్స్నే కట్ చేసిన దానికి రెండింటికి అతికించుకున్నాను అనమాట. ఐ యూజ్డ్ టేప్. సో అలా బోత్ సైడ్స్ పెట్టుకున్నాను డెకరేషన్కి, లుక్ బాగుంటుంది అని. అండ్ ఫైనలీ పూజ నార్మల్, ఎక్కువేం చేయట్లేదు, నార్మల్ మనం ఇంట్లో పూజ చేసుకుంటాం కదా అలానే, నో స్పెషల్ ప్రొసీజర్స్ కానీ ఏం ఫాలో అవ్వట్లేదు. సో మీకు ఓవరాల్ లుక్ ఎలా ఉంటుంది అని చెప్పి కొన్ని షార్ట్స్ తీసాను, యూ కెన్ సీ ఇట్ హియర్. సో ఇవాళ ఫెస్టివల్ స్పెషల్స్ వచ్చేసి దద్దోజనం, పులిహోర, శనగలు, స్వీట్ రైస్, అదే పొంగల్ అంటాం కదా పొంగల్, అండ్ పునుగులు. సో మీరు చూసారు కదా మా ఫ్రెండ్స్ నా కోసం రోజ్ ఫ్లవర్స్ తీసుకొని వచ్చారు అని. సో ఆల్మోస్ట్ పూజ అనేది కంప్లీట్ అయిపోయింది. అండ్ ఈ రోజ్ ఫ్లవర్స్ ఉన్నాయన్నమాట ఇంకా. సో ఇలా వదిలేస్తే పాడైపోతుంది కదా అని చెప్పి నేను వాజ్లో పెడుతున్నాను. సో వాజ్లో పెట్టేటప్పుడు వీ హ్యావ్ ఫ్యూ టెక్నిక్స్ టు ఫాలో. సో ఫస్ట్ ఏంటి అంటే మీరు ఈ వాజ్లోకి వార్మ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. కోల్డ్ వాటర్ కానీ లేకపోతే హాట్ వాటర్ కాదు, ఇట్ షుడ్ బి వార్మ్. సో ఈ వార్మ్ వాటర్లోకి మన ఇంట్లో షుగర్ ఉంటుంది కదా, సో ఆ షుగర్ 1 స్పూన్ వేస్తే మనకి ఈ ఫ్లవర్స్ అనేవి ఎక్కువ రోజులు లాంగ్ లాస్టింగ్ ఉంటాయి అన్నమాట. సో నేను 2 కప్స్ వాటర్కి 1 స్పూన్ ఆఫ్ షుగర్ యాడ్ చేస్తున్నాను. సో మనకి ఫ్లవర్స్ ఎన్ని ఉంటాయి అనే దాని మ్యాటర్ కాదండి, మీరు వాటర్ ఎంత యాడ్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి షుగర్ యాడ్ చేసుకోవాలి. సో 2 కప్స్కి నేను 1 స్పూన్ షుగర్ యాడ్ చేస్తున్నాను. అండ్ లెట్ మీ మిక్స్ ఇట్ అప్ సో దట్ మనకి ఆ షుగర్ అంతా డిజాల్వ్ అయిపోతుంది. నెక్స్ట్ ఏం చేయాలి అంటే మనకి ఫ్లవర్స్కి స్టెమ్స్ ఉంటాయి కదా, ఈ స్టెమ్స్ని క్రాస్గా కట్ చేసుకోవాలన్నమాట. యూ కెన్ సీ ఇట్ హియర్ ఇన్ ద వీడియో. మీకు ఎంత లెంత్ కావాలి అంటే అంత లెంత్లో క్రాస్గా కట్ చేసుకోవాలి. సో నేను ఒక స్టెమ్కి కట్ చేసి ఆ స్టెమ్ని లెంత్ మెజరింగ్ కోసం యూజ్ చేసి రిమైనింగ్ స్టెమ్స్ అన్ని కట్ చేస్తున్నాను. అండ్ మీరు వాటర్లో ఇమ్మర్స్ చేసినప్పుడు మనకి కింద లీవ్స్ లేకుండా కట్ చేసేసుకోవాలి, ఓన్లీ స్టెమ్స్ ఉండాలి. సో దట్ మనకి వాటర్ ఎక్కువ రోజులు వస్తాయి అన్నమాట, లేదు అంటే లీవ్స్ అన్నీ మనకి కుళ్ళిపోతూ ఉంటాయి. సో చూస్తున్నారు కదా ఇలా అరేంజ్ చేసుకుంటున్నాను. ఇఫ్ యూ సీ హియర్ మనకి స్టెమ్కి గ్లాస్కి పైననే మనకి లీవ్స్ ఉన్నాయి, వాటర్ టచ్ అవుతూ స్టెమ్కి అయితే లీవ్స్ లేవు. సో ఖచ్చితంగా నాకు ఈ ఫ్లవర్స్ అయితే ఇలానే ఫ్రెష్గా ఇంకొక 1 వీక్ ఉంటాయన్నమాట. 1 వీక్ తర్వాత మళ్ళీ వాటర్ చేంజ్ చేసేసుకొని లీవ్స్ స్టెమ్స్ని ఇంకొంచెం 1 ఇంచ్ పైకి కట్ చేసేసుకుంటే సెట్, ఆల్ సెట్. నాకు ఇలా ఒక ఫ్రెష్ ఫ్లవర్ బొకే తెచ్చుకుంటే ఖచ్చితంగా 3 వీక్స్ ఉంటాయి రోజ్ ఫ్లవర్స్ అయితే. సో జస్ట్ వాంట్ టు షేర్ దిస్ టెక్నిక్ విత్ యూ ఆల్. సో చూసారు కదా, ఇవైతే మా సంక్రాంతి సంబరాలు. మేము ఎలా చేసుకున్నాను, మీకు ఎలా అనిపించిందో లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. అండ్ మీరు మీ ఇంట్లో సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కూడా నాతో చెప్పండి. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, అలానే మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. పీస్. మీరు కనుక టెక్నాలజీ రిలేటెడ్ వీడియోస్ లైక్ ఫోన్ అన్బాక్సింగ్, రివ్యూస్ అండ్ కంపారిజన్ వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్.